నేను డాక్టర్ కౌసర్ ఫాతిమా, సివిల్ అసిస్టెంట్ సర్జన్, గైనకాలజిస్ట్, ఏరియా హాస్పిటల్ ఎంఎంఏలో పనిచేస్తున్నాను. ఈరోజు మా హాస్పిటల్లో ఒక డెలివరీ జరిగింది. ఆ పేషెంట్ పేరు, మదర్ పేరు జుబేదా. ఆ మూడో కాన్పు అయింది. ఆ బేబీ మగ పిల్లడు పుట్టాడు. ఆ బేబీ వెయిట్ 4.9 kgs, దాదాపు 5 kg దగ్గరలో ఉన్నాడు. ఈ బేబీ వీళ్ళు గొనెగండ్ల వాళ్ళు. గొనెగండ్లలో ట్రై చేసి అక్కడ డెలివరీ కాకపోతే రిస్క్ ఉందని, హై రిస్క్ కేస్ అని ఇక్కడ రిఫర్ చేశారు. ఇక్కడ మేము ట్రై చేసి రిస్క్ ఉన్నా కూడా చాలా బాగా సిస్టర్స్ వాళ్ళ సపోర్ట్ తో పేషెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. అందరం కలిసి డెలివరీ చేసాం, నార్మల్ డెలివరీ చేసాము. ఇంత పెద్ద బేబీ, బిగ్ బేబీ, దగ్గర 5 కిలోల బేబీని డెలివరీ చేసాము. అంత ముందు కూడా చేసాము, కానీ ఇది రిస్క్ కేస్ కాబట్టి దీని గురించి ప్రజలందరికీ తెలియాలని చెప్తున్నాము. ఈ రోజు ప్రతిరోజు ఎమిగ్నూర్ ఏరియా హాస్పిటల్లో 20 డెలివరీలు అవుతాయి. మాక్సిమం 20 డెలివరీస్ అవుతాయి. ఈ రోజు 15 డెలివరీ అయినాయి. దాంట్లో 3 సెక్షన్స్, 12 నార్మల్ డెలివరీలు అయినాయి. 12వ డెలివరీ అది ఆమె ఈరోజు సాయంత్రం జరిగింది డెలివరీ. ఇంకోటి రోజుకి 4 సెక్షన్స్ అవుతాయి, 4 నుంచి 5 సెక్షన్స్ అవుతాయి, 10 ట్యూబెక్టమీలు అవుతాయి. ఇంకోటి ఎమిగ్నూర్ గురించి చెప్పుకోవాలంటే, ఎమిగ్నూర్ ఏరియా హాస్పిటల్ డెలివరీస్ లో స్టేట్ ఫస్ట్. ఇది అంతకు ముందు నుంచి అందరు చెప్తానే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకంటే కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి 100 బెడ్స్ పడకలు హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా పేషెంట్ చాలా మంది వస్తున్నారు, బాగా చూస్తున్నారు అని చెప్పి చుట్టుపక్కల గ్రామాల నుంచి డెలివరీలు కూడా ఇక్కడే అవుతున్నాయి. అన్ని సేఫ్, తల్లి బిడ్డ సేఫ్ అయి వెళ్తున్నారు. మాక్సిమం రిఫర్స్ కూడా అవ్వట్లేదు, కొన్నే అవుతున్నాయి. నార్మల్ గా డెలివరీ, నార్మల్ బేబీ వెయిట్, డెలివరీ బేబీ వెయిట్ 2.5 నుంచి 3.5, అంటే 2.5 నుంచి 3.5 kgల వరకు నార్మల్ బేబీ వెయిట్. కానీ దానికన్నా ఎక్కువ ఉంటే బిగ్ బేబీ అంటారు అనమాట. మామూలుగా అయితే అలా బిగ్ బేబీ అనేది షుగర్ పేషెంట్స్ లో ఉంటాయి. కానీ ఈ తల్లి జుబేదా అనే పేషెంట్ కి షుగర్ ఏం లేదు. ఆమె మంచిగా తినడం వల్ల, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పెద్ద బిగ్ బేబీ పుట్టినాడు ఆమెకి. కానీ ఆమె హెల్తీగా ఉంది, ఆమెకి షుగర్ అలాంటిదని ఏం లేదు. ఇంకొకటి బేబీ కూడా హెల్తీగానే ఉన్నది, బేబీ కూడా ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. అంటే సంవత్సరంలో 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఇలాంటి. అంత ముందు కూడా ఒక సంవత్సరం బిఫోర్, ఒక 1 year బ్యాక్ 5 kgs బేబీ డెలివరీ అయింది. అది కూడా నార్మల్ అవడము, అది అందరి సపోర్ట్ వల్ల అవుతుంది, ఒకరి వల్ల కాదు. సిస్టర్స్, పేషెంట్ అటెండర్స్, డాక్టర్స్ అందరు కలిసి టీం వర్క్ లో జరిగింది డెలివరీ. రిస్క్ అంటే ఆల్రెడీ వాళ్ళు మా దగ్గర రెగ్యులర్ చెకప్స్ చూపించుకున్నారు, కానీ వాళ్ళు డెలివరీ నొప్పులతోనే వచ్చారు. ఆల్రెడీ గోనెగండ్ల పిహెచ్సిలో నొప్పులతో టాబ్లెట్స్, నొప్పులకి అన్ని చేసుకొని వచ్చారు. అక్కడి నుంచి పెద్ద బేబీ, బిగ్ బేబీ ఉందని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ రిఫర్ చేశారు వాళ్ళు. ఏరియా హాస్పిటల్ డెలివరీ బాగా చేస్తారని చెప్పి ఇక్కడ రిఫర్ చేశారు. కొంచెం రిస్క్ అనిపించింది, కానీ ఆమె బాగా సపోర్ట్ చేసింది. పేషెంట్ సపోర్ట్ కూడా ఉంటది బేబీ డెలివరీ అవ్వాలంటే. ఇంకోటి సిస్టర్స్, మేము సెలైన్స్ పెట్టి ఏం కాకుండా, ఇబ్బంది లేకుండా, ఆమె బ్లీడింగ్ కూడా ఎక్కువ అవ్వలేదు. అలా బిగ్ బేబీస్ డెలివరీ అయినప్పుడు బిగ్ బేబీ బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. అలా కూడా కాకుండా అందరి ఏమంటారు ప్రోత్సాహంతో బాగానే జరిగింది డెలివరీ.